హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ రఘు వ్లాగ్స్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పబోయేది పిజ్జా డెలివరీ బాయ్ తో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఈ వీడియోని పిల్లలు చూస్తున్నా పెద్దలు చూస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ స్టోరీ చాలా హారిఫిక్ గా ఉండబోతుంది. సో కొంచెం జాగ్రత్త. రమేష్ అనే అబ్బాయి పార్ట్ టైమ్ గా పిజ్జా డెలివరీ జాబ్ చేసేవాడు. ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని మిడ్ నైట్ 1 o'clock షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాగా కరెక్ట్ గా అతనికి ఒక కాల్ వస్తుంది. కాల్ లో ఎవరో చాలా డల్ గా ఒక లేడీ మాట్లాడుతున్నట్టుగా వినపడుతుంది. చూస్తే ఆమె ఏమో పిజ్జా డెలివరీ ఇస్తుంది. రమేష్ ఏమో క్లోజింగ్ టైం అయిపోయింది మ్యామ్, నేను ఇవ్వలేను సారీ అని అంటాడు. బట్ ఆమె ఇచ్చిన డెలివరీకి ఈ అబ్బాయి నో చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఆ పిజ్జా షాప్స్ లో ఎలా ఉంటుందంటే వర్కర్స్ ఎన్నైతే డెలివరీ చేస్తారో, అంటే పిజ్జాస్ డెలివరీ చేస్తారో వాళ్ళకి అంత బోనసెస్ ఉంటుందన్నమాట. సో ఆ పిజ్జా డెలివరీ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ లేడీ చాలా ఆర్డర్ చేస్తుంది అనమాట. 4 large పిజ్జాస్ ఆర్డర్ చేస్తుంది. సో ఇదే మంచి టైము, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక అర్ధ గంట లేట్ అవుతుందేమో, ఖచ్చితంగా ఇది ఇచ్చేసి వద్దామనేసి రమేష్ ఫిక్స్ అవుతాడు. సో హాఫ్ అన్ అవర్ లో పిజ్జాస్ అన్ని రెడీ చేసుకుని బైక్ వేసుకుని ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి స్టార్ట్ అవుతాడు. వెళ్తుండగా రమేష్ కి ఏమర్థం అవుతుందంటే ఇది అవుట్స్కట్స్ డెలివరీ అన్నమాట. అంటే మనం ఉన్న టౌన్ ఆర్ సిటీ నుంచి బయట ఎక్కడైతే డెలివరీ ఉంటుందో దాని అవుట్స్కర్ట్స్ అంటాం అనమాట. సో డెలివరీ బయట ఉందనేసి కొంచెం భయపడుతూ వెళ్తాడు. వెళ్తున్న రోడ్ లో చాలా మబ్బుగా ఏదో అడవిలోంచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఇంక చెప్పాలంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, అంత మబ్బుగా ఉంది. జస్ట్ ఈ అబ్బాయి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి బైక్ ఉన్న లైట్ మాత్రమే పడుతుంది అక్కడ. సో ఎలానో ధైర్యం చేసి లొకేషన్ కి అయితే రీచ్ అయ్యాడు. ఇక్కడ నుంచే స్టోరీ మొత్తం మలుపు తిరిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ చోట ఎటువంటి నార్మల్ ఇల్లు లేదు. అక్కడ ఉన్నది మాత్రం ఒక అబాండెండ్ పాత కుల్లబడిపోయిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని చూసి అయితే ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు. అసలు దీంట్లో ఎవరు ఉంటున్నారు, నాకు ఆర్డర్ చేసిన లొకేషన్ ఏంది ఇక్కడ ఉంది అనేసి భయపడుతుంటాడు. వెంటనే ఇదేదో తేడాగుంది అనేసి అతని మేనేజర్ కి కాల్ చేస్తాడు. ఆ మేనేజర్ ఏమో కాల్ ఎత్తాడు, ఎందుకంటే నైట్ 1 అవుతుంది, ఖచ్చితంగా పడుకొని ఉంటారు. సో ఈ అబ్బాయి మేనేజ్మెంట్ కి ఎవరు కాల్ చేస్తున్నా లేపట్లేదు. ఇక్కడ చూడండి, పిజ్జాస్ ఇక్కడే డెలివరీ చేస్తే ఇతనికి బోనస్ వస్తుంది. సో ఈ అబ్బాయి మైండ్ లో ఏం జరుగుతుందంటే పిజ్జాలు డెలివరీ చేస్తే టిప్ అండ్ బోనస్ వస్తుంది, బట్ అదే నేను డెలివరీ చేయలేదు అంటే, వేస్ట్ గా పడేశాను అంటే మైనస్ కూడా అవుతుంది. సో భయంతో ధైర్యం చేసుకుని ఏమైనా సరే ఎవరో కాల్ చేశారు కదా, లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే ఎప్పుడైతే అడుగు పెడతాడో స్ట్రేంజ్ గా ఆ బిల్డింగ్ లోపల ఒక లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆ పిజ్జా డెలివరీ బాయ్ కొంచెం ధైర్యం చేసుకుని ఇంకొంచెం లోపల పోతాడు. ఎవరు లైట్ ఆన్ చేశారంటే ఎవరు ఉన్నారు లోపల అనేసి పోతాడు. బెల్ కొడుతూనే ఉంటాడు. లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. కంటిన్యూగా 5 to 10 minutes ట్రై చేసిన తర్వాత డోర్ ని ఇలా ఏంది ఓపెన్ కావట్లేదని గుద్దుతాడు. గుద్దిన వెంటనే డోర్ ఇలా ఓపెన్ అవుతుంది. సరే ఓపెన్ అయింది అనేసి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇంటి లోపల మొత్తం డిమ్ లైట్స్ ఉన్నాయి. ఏదో కరెంట్ లో వోల్టేజ్ ఉంటే ఎలా ఉంటుందో లైట్స్ అలా ఉన్నాయి. ఈ అబ్బాయి ఏమో లోపల ఎవరు ఉన్నారేమో అనేసి అరుస్తూనే ఉంటాడు. ఎవరైనా ఉన్నారా లోపల, ఎవరైనా ఉన్నారా, నేను పిజ్జా డెలివరీ బాయ్ ని, మీ పిజ్జా తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తూనే ఉంటాడు. సడన్ గా చూస్తే ఒక కార్నర్ లో ఒక రూమ్ బయట ఒక క్యాట్ అనేది కనబడుతుంది అబ్బాయికి. ఆ క్యాట్ ఏమో నడుస్తూ ఒక రూమ్ లోకి వెళ్ళింది. సో ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే మేబీ ఓనర్ వాళ్ళ క్యాట్ ఏమో వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్తుంది అనేసి ఆ క్యాట్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ రూమ్ లో ఎంటర్ అయిన వెంటనే ఆ రూమ్ యొక్క టీవీ ఆన్ అవుతుంది. ఆ రూమ్ లో ఉన్న అంబియన్స్ మొత్తం ఎలా ఉందంటే ఫుల్ డార్క్నెస్, ఒక టీవీ మాత్రమే వెలుగుతుంది. సడన్ గా చూస్తే ఆ కార్నర్ లో 2 పిల్లలు నించొని ఉన్నారు. చూడటానికి ఏమో చాలా స్కేరీ ఉన్నారు. రమేష్ ఏమో భయంతో అసలు మీరు ఎవరు, ఆర్డర్ చేసి నాతో ఏంది ఇట్లా సతాయిస్తున్నారు మమ్మల్ని అనేసి చాలా అరుస్తుంటాడు అనమాట. సడన్ గా ఆ 2 పిల్లల కళ్ళు వైట్ కలర్ లో మారిపోతుంది. ఇక్కడ కొంచెం రమేష్ వనకడం మొదలెడతాడు. అంటే అర్థమైపోయింది అనమాట, ట్రాప్ లో పడ్డాను అనేసి. వెనక్కి తిరిగిన వెంటనే సడన్ గా ఒక లేడీ ఆ 2 పిల్లల మదర్ నించొని ఉంటుంది. వెంటనే భయంతో ఆ పిజ్జాలు పాడేసి రమేష్ బయటికి వెళ్ళి ఆ బండిని అయితే స్టార్ట్ చేస్తాడు. వెళ్తుండగా చూస్తే ఆ డోర్ నుంచి ఒక లేడీ మధ్యలో నించొని ఉంది. పక్కన 2 పిల్లలు రమేష్ ని చూస్తున్నారు. రమేష్ వెంటనే బైక్ తీసుకొని బయలుదేరతాడు. వెళ్తుండగా డార్క్ ఉన్న ఫాస్ట్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఆ బైక్ అనేది స్టాప్ అయిపోతుంది. చూస్తే ఆ అబ్బాయి టైర్ పంచర్ అయిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, చాలా ముళ్ళులు ఇవన్నీ రోడ్ పైనే ఉంటాయి. వెంటనే ఇదేదో నాతో అసలు ఏది కరెక్ట్ గా అవ్వట్లేదు అనేసి
చెప్పేసి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాడు. చుట్టూరా చూస్తే ఎవ్వరు లేరు. బైక్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ లో రమేష్ చూస్తే ఆ మిర్రర్ లో మదర్ మరియు ఇద్దరు పిల్లలు ఈ అబ్బాయినే చూస్తున్నారు. రమేష్ వెనకల కూడా చూడుకోకుండా కుక్క పరిగెత్తినట్టు పరిగెత్తాడు. రమేష్ ఏమో పరిగెత్తి 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 ఒక చెట్టు వెనకల పోయి దాక్కుంటాడు. కరెక్ట్ ఆ టైంలోనే ఒక పోలీస్ కారు అక్కడ నుంచి వెళ్తుంది. అంటే ఈ అబ్బాయి కాల్ చేసి ఉంటాడు కదా, ట్రాక్ చేసుకుని వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారనమాట. సో అక్కడికి వచ్చి చూస్తే ఆ అబ్బాయి బైక్ ఉంది కానీ అబ్బాయి మాత్రం లేడు. పోలీస్ వాళ్ళ వ్యూ నుంచి చెప్తున్నాను. రమేష్ మాత్రం ఈ విషయాన్ని చూశాడు, పోలీసులు అక్కడ పోవడం. సో కొంచెం ధైర్యం వచ్చింది అనమాట. ఈ అబ్బాయి ఏమో చెట్టు వెనకాల ఉన్నాడు. సరే అనేసి కొంచెం ధైర్యం చూపించి అతను బైక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పోలీస్ బైక్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాగా ఈ అబ్బాయి వెళ్ళేసి జరిగింది మొత్తం చెప్తాడు. సరే ఇలా జరిగింది, నేను ఇలా పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను, ఇంటి లోపల ఇలా ఇలా జరిగింది అనేసి క్లియర్ గా చెప్తాడు. ఆ తర్వాత ఈ పోలీస్ వాళ్ళు మరియు రమేష్ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంటి లోపల చూస్తే ఒక బ్లాక్ క్యాట్ తప్పించి ఇంకేమీ ఉండవు. నెక్స్ట్ పోలీస్ వాళ్ళతో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సేఫ్ గా. నెక్స్ట్ రోజు రమేష్ కి ఏం తెలుస్తుందంటే ఆ అబ్బాయి ఏ ఇంటికి అయితే వెళ్ళాడో ఆ ఇల్లు ఒక అబాండెండ్ హౌస్ అన్నమాట. 3 years నుంచి ఆ ఇంట్లో ఎవ్వరు వెళ్ళడం గానీ బయటికి రావడం గానీ జరగడం లేదు. ఆ ఇంటి యొక్క హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఏం తెలిసిందంటే ఆ ఇంట్లో 3 years బ్యాక్ ఒక లేడీ మరియు 2 పిల్లలు ఉండేవారు. జాగ్రత్త వినండి. ఆ ఇంట్లో పుకార్లు ఏంటంటే వాళ్ళ మదరే వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేసినట్టు, లేదా ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ మదరే హస్బెండ్ మీద ప్రేమ లేకపోవడంతో హస్బెండ్ ఈమెను హౌస్ అరెస్ట్ చేశాడని ఆ అమ్మాయి మరియు 2 kids ముగ్గురు కలిసి పాయిజన్ తినేసి, అంటే ఫుడ్ లో కలిపిన పాయిజన్ తినేసి చనిపోయారని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ చెప్పాయన్నమాట. కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత రమేష్ కి అర్థమైంది. సో ఫైనల్ గా రమేష్ ఆ రోజు చూసింది ఎగ్జాక్ట్ గా ఆ 3 souls మాత్రమే. ఇప్పటిదాకా ఆ సోల్స్ ఎవరిని హామ్ చేయలేదంట, కానీ ఆ ఏరియాలో ఎవరు వచ్చినా వెళ్ళినా ఖచ్చితంగా భయం మాత్రం పెడుతుందంట. సో ఆ రోజు రమేష్ చూసింది రియల్ స్పిరిట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చింటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండ్ ఇలానే సపోర్ట్ చూపిస్తూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2